ఏంటిది? అదొక డ్రగ్. దాని పేరు స్లీప్. దీంతో ఎలా? అది బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో దొరుకుతుంది, కానీ మనం కొనబోయేది వైట్ కలర్. దాన్ని పంచదారలో కానీ ఉప్పులో కానీ కలిపేస్తే ఏ తేడా తెలీదు. అంతెందుకు, టేస్ట్ కూడా మారదు. దాన్ని కాఫీలో కానీ టీలో కానీ కలిపించామంటే ఆ తర్వాత శాశ్వతంగా నిద్రపోతారు. శాశ్వత నిద్ర. అంతెందుకు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా హార్ట్ అటాక్ అనే వస్తుంది. దీని గురించి ఎలా తెలిసింది? ఈ ప్రపంచానికి తెలియని చీకటి కోణం ఒకటి ఉంది, అదే డార్క్ వెబ్. అందులోనే దీన్ని కనిపెట్టాను. అది సరే గాని దీన్ని అత్తకి ఎలా ఇవ్వడం? చెప్తాను. ముందు చెప్పు. నువ్వు అత్తయ్యని బాగా గమనించావా? తను పొద్దున్న సాయంత్రం ఒక కాఫీ తాగుతుంది. సరే, అందులోనే ఆ స్లీప్ కలపబోతున్నాం. ఏంటి పోతున్నామా? ఆహా, పోతున్నాను. సరే, కలుపుతాను. ఇదే ప్లాన్. డైలీ 4 గంటలకి ఇంటి పనులన్నీ ముగించి 4 గంటలకి తన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి కస్తూరక్క వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే అత్తయ్య కాఫీ తాగుతుంది. నేను 4:30కే అత్తయ్య ఇంటికి వెళ్ళి ఆవిడతో మాటలు కలిపి అలాగే తినడానికి కూర్చుంటాను. కస్తూరి అక్క ఏమరపాటుగా ఉండడం చూసి అక్కడుండే షుగర్లో ఈ స్లీప్ని కలిపేస్తాను. ఆ తర్వాత కస్తూరి అక్క కాఫీ పెడుతుంది, దాన్ని అత్తయ్యకి ఇస్తుంది. అత్తయ్య కాఫీ తాగుతుంది. ఆ తర్వాత నేను బయలుదేరి ఇంటికి వెళ్ళి నిద్రపోయి పొద్దునే లేస్తాను. కానీ తను నిద్రపోతూనే ఉంటుంది. ఈ పని చేసి తీరాలంటావా? బంగారాన్ని వెతికేవాడు బంగారం కోసం సొరంగాన్ని తవ్వాడు. 8 రోజులు, 9 రోజులు, 10 రోజులు తవ్వినా బంగారం దొరకలేదు. ఆ తర్వాత వేరొకడొచ్చి అదే చోట్లో ఒకే ఒక్కరోజు తవ్వాడు, వాడికి బంగారం దొరికింది. ఇప్పుడు మనం కూడా అలాగే 10వ రోజులో ఉన్నాం. వెనక్కి తిరిగి వెళ్ళలేం. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేమీ చేయక్కర్లేదు. మందు కొట్టి ఇంటికెళ్ళి పడుకో, మిగతాది నేను చూసుకుంటాను. తాగిన మత్తులో నువ్వు రేణుతో ఇవన్నీ చెప్పేకు. భయంతో వణికిపోతున్నాడు. ఏమైంది బావా? ఒకటే తలనొప్పిగా ఉంది. నేను కావాలంటే కాఫీ వేసి ఇవ్వనా? వద్దే, నిద్రపోతే తగ్గుతుంది.
రేపు చెప్తాను. అవసరమైతే పిలువు. సరే, టైం అయింది. సరే, వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏయ్! ఏంటన్నా? మీసాలుడు వచ్చాడు. ఆ? ఆయన ఇంట్లో లేరండి. క్షమించండి, అబ్బాయికి పట్టతల్ల ఉండడం వల్ల అమ్మాయి వద్దనేసింది. అన్నా అన్నా, మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఎలా అండి మమ్మల్ని నెమ్మదిగా ఉండమంటున్నారు? ఖచ్చితంగా ఇస్తారు. డబ్బులు తీసుకున్నారు కదా బానే. కాదు. మా డబ్బులు అడిగితే ఏంటండి ఇలా ముందు ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? జరగలేదు కదా. నిన్ను కన్నందుకు 4 ఆవుల్ని కనుండొచ్చు. ఊరు నిండా అప్పు తీసుకొని తింటున్నావే, నీకు అసలు సిగ్గులేదు? అన్న, కొన్ని రోజులు టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను. ఓ 10 రోజుల్లో ఇచ్చేస్తానన్నా. 10 రోజుల్లో డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి. కాలదులే. ఎంతన్నా? 120. 20 రూపాయలు రేపు ఇచ్చేస్తాను. ఒక ముద్దు పెట్టు. ముద్దు? ఏయ్, సోప్ పూసేదనవా నువ్వు? రే ముద్దు, ఆ సబ్బే నేనేరా. రోజు హలో, ఒక ముద్దు, ఏయ్, ఆ సబ్బు. రోజు హలో, ముద్దు. రే ముద్దు. ముద్దు రోజు ముద్దు రో. నేను మాత్రం కష్టాల్లోనే బతకాలి, వాడు సంతోషాల్లో తేలి ఆడాలా? పుట్టినప్పటి నుంచి అన్నీ వాడికి కరెక్ట్గా ఉంటున్నాయి, కానీ నాకు అన్నీ తప్పుగానే ఉంటున్నాయి. చచ్చే వరకు నేను నరకం అనుభవించాలి, వాడు స్వర్గ సుఖాలు పొందాలా? అందుకే చంద్ర ఎలా అయితే పోతుందో అదే విధంగా వాడు కూడా పోవాలి. ఆ తర్వాత ఆస్తి మొత్తానికి నేనే రాజుని. రాజు ఉంటే రాణి కూడా ఉండాలి కదా. రే, మీ అన్నయ్య ఉన్నారు, చేపట్టుకుని ఊరికే ఉండురా. రే, వద్దని చెప్తున్నాను కదా, ఊరికే ఉండు. కాసేపే కదా, ఉండు. రే వద్దు, నేను చెప్పేది విను. మీ అన్నయ్య ఉన్నారు, ఇక్కడ చేపెట్టు. చెప్తే వినవా? నేను చెప్తే వినవా? నేను విన్ను. నా బంగారం కాదు, ఇంకా దగ్గరికి రా. చేపట్టుకొని ఊరికే ఉండవా? పట్టేసుకో. వదులు. చూడవే. రే వదులు, చెప్పేది విను. వదులు. చాలు, వదులు. బావా వదులు.
హలో మావయ్య సరే బావా, ఫీల్ చేయకు, మేమందరం ఉన్నాం కదా. రేణు, అందరికీ కాఫీ తీసుకుని రామ్మా. సరే పిన్ని. ఇప్పుడు అది ఎందుకన్నా నీకు? సరే, ఫోన్ వచ్చింది, నేను బయలుదేరుతున్నాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. రేణు చెప్పినట్టుగానే నేను పేరుకు తగ్గట్టుగానే ఉన్నాను. అందుకేనేమో తెలియదు, చంద్ర నా జీవితంలోకి వచ్చింది. ఏంటి మేడం, మొహంలో సంతోషమే లేదు? ఇంకో రౌండ్ కావాలా? చెప్తేనే కదా తెలిసేది చంద్ర. నీ దగ్గర చెప్పిందే లేదా? మామ గురించా? ముందంతా అనుమానం వచ్చినప్పుడే కొట్టేవారు, కానీ ఈరోజు ఉదయం నా గొంతు గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు కస్తూరి మాత్రం రాకపోయింటే నేను చచ్చిపోయేదాన్ని.
ఇప్పుడేంటి నన్ను కలవడానికి రావద్దు, ఇంతటితో నన్ను మర్చిపో అంటున్నావు, అంతే కదా? నువ్వు ఏంట్రా ఆయనలా అర్థం చేసుకోవట్లేదు? నువ్వు తప్ప నాకెవరున్నారు? సరే, ఇప్పుడు నువ్వే చెప్పు, ఏం చేద్దామంటావు? ఆ మాట విన్న తర్వాత వయసులో మీకంటే పెద్దది మీ పక్కనే కూర్చుని తన శ్వాస మీ మీద పడేలాగా దగ్గరికొచ్చి ఇలా అంది, బావా, దీనికోసం ఏం చేయడానికైనా సిద్ధమే, అందుకే నేను పని చేశాను. తీసి మాట్లాడవే. చెప్పండి పిన్ని. రే రే ఇంతటితో అంతే, సమస్యలన్నీ తీరిపోయాయనుకునే లోపే కాలంలో ఆట ఆడుకోవడం మొదలుపెట్టింది. అంతేనే, ఇక నుండి మనకి ఎటువంటి సమస్య ఉండదు. దీని తర్వాతే సమస్య ప్రారంభమవుతుంది. ఇదేంటి కొత్త కదా? చెప్తాను, చెప్పు. గురువుకి ఆల్రెడీ నేనంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు మావయ్య చనిపోయినందుకు కారణం నేనే అనుకుంటున్నాడు. ఇందులో వీలునామ సమస్య ఒకటి కూడా. అన్నయ్య పవర్ ఆఫ్ పటాన్ని నాది మావయ్యదని చెప్పి వెళ్లారు. ఇప్పుడు మావయ్య లేడు, నేను మాత్రమే. గురువు చోటు నుంచి ఆలోచించు. వాడికున్న సమస్యకి ఈ ఆస్తి దొరికితే వాడికంటే సంతోషపడేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు కంగారు పడుకు, అసలు వాడికి అంత ధైర్యం లేదు. దీనికి ధైర్యం మాత్రమే కాదు, భయపడకుండా ఉంటే చాలు. ఓ, లేపేద్దామంటున్నావా? అవును అవును. కుదరదే, అలాగే బ్రతకాలన్నా అవసరమేం లేదు, పిచ్చిదానిలో. అయితే నాకు రేణు కన్నా నీకు నీ అన్నయ్యే ముఖ్యం. అది కాదే బంగారం, ఏది ఏమైనా వాడు నా అన్న. నీ చోట్లో గురు ఉంటే ఆలోచించడు, తెలుసా?
నేను నా కోసమే అడుగుతున్నాను, నీకు రేణు కోసమే అడుగుతున్నాను. నేను కొన్ని రోజులే ఉంటాను. దాని లోపల నువ్వు సంతోషంగా ఉండాలి, నేను చూడాలి, అంతే. నువ్వేమనుకున్నా సరే. అర్థం చేసుకో బావా. కట్టుకున్న భార్య ఎంత బావా అని పిలిచినా గాని తను పిలిచిన ఆ పిలుపు నన్ను ఆ పని మళ్ళీ చేయమని చెప్తోంది. ఈ ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్క మనిషి ఆపోజిట్ డైరెక్షన్ ప్రకారమే జీవిస్తున్నారు. ఒకటి వద్దంటే అది కావాలని, ఒకటి కావాలంటే అది వద్దని. ఇప్పుడు గురువు చెప్తున్నాడు, అన్ని విషయాలకి వద్దు వద్దు అని చెప్తూ వాటిని చేయించబోతున్నాడు. అన్నా, ఆ మాట మాత్రం అనొద్దు. అవునదే. అందుకని అతన్ని చంపేద్దామంటున్నావా? ఎలా దొరికింది? ఈ పని చేసి తీరాలా? ఇక్కడ అందరికీ అవసరాలున్నాయి, అందుకని అందరూ హత్యలు చేస్తున్నారా? ఒక గీత, దాన్ని దాటితే జీవితం మారిపోతుంది. గురు తన పని చేయడం మొదలుపెట్టాడు. ఆ స్లీప్ గురించి తనకి తెలియజేయాలి. పాండే, 2000కి చిల్లర కావాలి అన్నా. ఆ 2వ డ్రాలో ఉంది, తీసుకున్నా. కాస్త ఉండదు, ఓనర్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఒక్కదానివే ఏం చేస్తాం? ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను. వచ్చామంటే బాగుంటుంది. చెప్పన్నా? చెప్తాను. రేపు గురువు చెప్పిన 11వ రోజు. అవును, మీరు అనుకుంటోంది కరెక్టే. నేను ఒక ప్లాన్ ఆలోచించాను. గురువు 4:30 గంటలకు అత్తింటికి వచ్చినప్పుడు నేను 5 గంటలకి వాడింటికి వెళ్తాను. వాడెప్పుడూ తాళం మీటర్ బోర్డు మీదే పెడుతుండేవాడు. నేను ఈజీగా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాను. గురువుని గమనించమంటే వాడు ఎప్పుడు తాగేటప్పుడు పెప్పర్ ఎక్కువగా వేసి ఆమ్లెట్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఆ బ్లాక్ కలర్ స్లీపర్ ఆ పెప్పర్లో కలిపేస్తాను. ఎలాగూ అత్త చచ్చిపోతుంది అనుకుని వాడు సంతోషంగా తాగుతాడు. ఆ తర్వాత తింటాడు. ఆ తర్వాత చచ్చిపోతాడు. ఏంట్రా అప్పుడు కుదరదు అని చెప్పి ఇప్పుడు ఇలాంటి ప్లాన్ చెప్తున్నాడని చూస్తున్నారా? ఈ ప్రపంచంలో కామం, డబ్బు ఈ 2 దక్కినవాడు చాలా అదృష్టవంతుడు. కానీ ఈ 2 దక్కాలంటే మీరు సైతాన్గా మారాలి. అవును, ఇప్పుడు నేను సైతాన్ని. బావా, ఏంటి, ఇంకో రౌండ్ వెళ్దామా?
చంద్ర ఎలా పోతుందో అదే విధంగా వాడు కూడా పోవాలి.